ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా కొన్ని కీలక అంశాలు చర్చకొచ్చే పరిస్థితి అయితే ప్రధానంగా మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు అంటే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ప్రస్తుతం అయితే ఈ జూలై ఎండింగ్తో ఆర్డినెన్స్ పూర్తవుతుంది. ఎన్నికల వల్ల పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. అయితే ఆగస్టు, సెప్టెంబర్ కూడా ప్రస్తుతం పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆర్డినెన్స్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఈ 2 నెలలకి. ఎందుకంటే ఇంకా శాఖల వారీగా పూర్తిస్థాయి అధికారులు కావచ్చు, ఇతరత్ర అందుబాటులో లేకపోవడం ఈ పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని కారణంగా ఆగస్టు, సెప్టెంబర్కి ఓట్ ఆన్ అకౌంట్ మరో 2 నెలల పాటు ఆర్డినెన్స్ తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఉచిత ఇసుక ఏ రకంగా వెళుతుంది, ఇసుక పాలసీ విధి విధానాలు, తల్లికి వందనానికి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేసే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే తల్లికి వందనం ఆల్రెడీ ఒక జీవో ఇచ్చారు, దాని మీద కొన్ని విమర్శలు వచ్చాయి. మళ్ళీ విధి విధానాలు రూపొందిస్తామని మంత్రులు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీంతోపాటు ఇతరత్ర ప్రస్తుతం లా అండ్ ఆర్డర్కి సంబంధించి ప్రధానంగా ఇష్యూ ఒకటి జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో కొంచెం ఇబ్బందులు, అంటే అత్యాచార ఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. శాంతి భద్రతల మీద పూర్తిస్థాయి దృష్టి పెట్టాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఇసుక పాలసీ, మద్యం పాలసీ అంశాలన్నిటి మీద కూడా ప్రధానంగా కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. దీంతోపాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి కూడా కొన్ని కీలక చర్చ జరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. దీంతోపాటు కేబినెట్ సమావేశంలో శాంతి భద్రతల మీద పూర్తి స్థాయిలో చర్చించడం, నాయకులు ఇతరత్ర అంశాలకు సంబంధించి చర్యలు తీసుకోవడం, ఈ అంశం మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఇసుక పాలసీ, లిక్కర్ పాలసీ, దీంతోపాటు శాంతి భద్రతలు, ఈ అంశాలన్నిటి మీద చర్చించడం, కొత్త పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయో ఆ విషయంలో కూడా కేబినెట్ సమావేశంలో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం కేబినెట్ సమావేశం తర్వాత మధ్యాహ్నం తర్వాత మనకి పూర్తి స్థాయిలో దీని మీద స్పష్టత వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది కేబినెట్ ఓవరాల్గా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో ప్రసన్న, న్యూస్ 360 అమరావతి. కేబినెట్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాల మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ నిర్వహణ, అసెంబ్లీ సమావేశాలలో ఈ బడ్జెట్కి సంబంధించి అంటే ప్రధానంగా ఆర్డినెన్స్ ప్రవేశపెడుతున్నారు. కాబట్టి 2 నెలలకు సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్ దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే నెలలో అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. అన్న క్యాంటీన్లకు సంబంధించి కూడా కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ఎందుకంటే అన్న క్యాంటీన్లని రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ప్రారంభించాలి. ఇప్పుడు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న క్యాంటీన్లను బాగు చేయడం, అదేవిధంగా వచ్చే నెల 15వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు నుంచి అన్న క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకురావడం, వీటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. కాబట్టి దాని విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇసుక పాలసీ, లిక్కర్ పాలసీలకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడం, దాంతోపాటు తల్లికి వందనం స్కీమ్ కూడా ప్రధానంగా ఉంది. కాబట్టి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటికే ఒక జీవో వచ్చింది. యాక్చువల్గా వాళ్ళు ప్రచారంలో ప్రతి పిల్లకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంట్లో ఉన్న పిల్లలకి. మళ్ళీ ఇప్పుడు మదర్ ఒక్కరికే ఇస్తామని ఒక జీవో వచ్చింది. కాబట్టి దానికి సంబంధించి విధి విధానాలు ఏ రకంగా ఉండబోతున్నాయనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, అదేవిధంగా ఇసుక, మద్యం పాలసీలు, ప్రధానంగా ఏంటంటే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా ప్రభుత్వం గతంలో చర్చలు జరిపింది. కాబట్టి ఆ విషయం కూడా ప్రధాన ఎజెండాగా ఉంటుంది. అమరావతికి ప్రస్తుతం పారిశ్రామికవేత్తలని, పెట్టుబడులను తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కువగా ఉంది. కాబట్టి ఢిల్లీలో జరిగే సమావేశంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ప్రధానంగా ఈ పెట్టుబడిదారుల మీద, పారిశ్రామికవేత్తల మీద, గతంలో ఇక్కడ ఉండి పరిశ్రమలు స్థాపించి మళ్ళీ తిరిగి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వాళ్ళ మీద ప్రధానంగా దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ కేబినెట్ సమావేశంలో మంత్రులు కూడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాఖాపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద కూడా ఎక్కువగా ఫోకస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా కేబినెట్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, కొత్త పాలసీలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రధానంగా దృష్టి పెట్టి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ అంశాలన్నీ కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఇది ఓవరాల్గా కేబినెట్కి సంబంధించి తాజా పరిస్థితి.